నెల్లూరు బారా షాహిద్ దర్గా ఉత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైన గంధోత్సవం ఇవాళ రాత్రి జరగనుంది. మత పెద్దలు తెచ్చే గంధం కోసం భక్తులు తెల్లవార్లు జాగారం చేస్తారు. నిన్న ఉత్సవాల ప్రారంభం ఎంత ఘనంగా నిర్వహించారో ఇవాళ గంధోత్సవాన్ని కూడా అంతకు మించిన స్థాయిలో జరపాలని దర్గా కమిటీ భావిస్తోంది. ఉత్సవాల్ని చూసేందుకు, కోరికల రొట్టెలు వదిలేందుకు, స్వీకరించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దేశంలోనే ప్రసిద్ధి చెందిన నెల్లూరు బారా షాహిద్ దర్గా రొట్టెల పండగ వైభవంగా జరుగుతోంది. ఉత్సవాల రెండో రోజులో భాగంగా గంధ మహోత్సవం జరగనుంది. దేశంలోని పలు ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. దర్గా ఉత్సవాల్ని రాష్ట్ర పండగగా గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ రోజు రాత్రి జరిగే గంధం మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మత పెద్దలు గంధం తెచ్చి 12 మంది వీరుల సమాధులకు పూస్తారు. గంధం తెచ్చేటప్పుడు ముట్టుకునేందుకు భక్తులు ఎగబడతారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. దీంతో పోలీసులు, ఇతర సిబ్బంది అలర్ట్ గా ఉన్నారు. నిన్న దర్గా ఉత్సవాల ప్రారంభం ఘనంగా జరిగింది. దర్గా ముజావర్లు బారా షహీద్లను గంధం, సుగంధ ద్రవ్యాలతో సొందల్ మాలిక్ నిర్వహించి పండుగను ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో దర్గాను దర్శించుకుని స్వర్ణాల చెరువులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులతో దర్గా కిటకిటలాడుతోంది. లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులకు వాక్ఫోర్ట్ నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. మరుగుదొడ్లు, షవర్ బాతులు, వాటర్ ప్రూఫ్ షామ్యానాల్ని ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థలు ఉచిత మంచినీటి పంపిణీ చేపడుతున్నాయి. ఉచిత వైద్య శిబిరాలను, భక్తులకు అన్నదాన కార్యక్రమాల్ని ఏర్పాటు చేశారు. మంత్రి నారాయణ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అమరావతి అభివృద్ధి రొట్టెను పట్టుకుని రాజధాని పనులు త్వరగా పూర్తి కావాలని కోరుకున్నానని చెప్పారు. 2019కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫస్ట్ ఫేజ్ క్యాపిటల్ కట్టాలని సీఎం గారు ఆదేశించారు. దానికి ముందడుగులు వేస్తున్నాం. అందుకనే ఇక్కడ ఏర్పాటు చేసిన అమరావతి అభివృద్ధి రొట్టె అనే రొట్టెని నేను పట్టుకున్నాను. ఖచ్చితంగా ఆ భగవంతుడి యొక్క కృపతో ఖచ్చితంగా 2019కి మంచి రాజధాని కట్టుకుంటామని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న రొట్టెల పండుగ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, మేయర్ పర్యవేక్షిస్తున్నారు. తమ కోరికలు తీర్చే రొట్టెల్ని మార్చుకునేందుకు దేశ విదేశాల నుంచి తరలి వస్తున్న భక్తులతో బారా షాహిద్ దర్గాకు రద్దీ పెరుగుతోంది. స్వర్ణాల చెరువు ప్రాంగణం జనసంద్రమైంది. ఉత్సవాల్లో రేపు రొట్టెల పండుగ నిర్వహించనున్నట్లు దర్గా ముజావర్ రఫీ తెలిపారు.